సంఘానికి సేవకులకి ఏమిచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలే. ఎన్నో అపాయాలు, బిడ్డల సమస్యల్లో కూడా ఎంతో కీడు వచ్చింది. బిడ్డలు బ్రతకరని కానుపుల్లో మరేమకు 3 హాస్పిటల్ తిరిగిన, నర్సాపేట, మాగులూరు, నాగమణం హాస్పిటల్కి వెళ్ళినా కానీ చేర్చుకోమన్నారు, బ్లడ్ లేదన్నారు. చనిపోతే మాకు సంబంధం లేదన్నారు. సాకలు సులభలో పెట్టుకొని కళ్ళేం నీళ్ళు పెట్టి, నీవే నాకు దిక్కయ్యా, సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకొని వచ్చినాను ప్రభా, బ్లడ్ లేదంటున్నారు, నాకు నువ్వు తప్పితే ఎవరు లేరు, ఆపదలు ఆదుకునే దేవుడు అన్నావు అని సాకల సులభలో పట్న పెట్టుకొని నా 2 గంటల సేపు నాగమణం హాస్పిటల్లో మరిపెట్టినా కానీ తలుపు తీసినాక మేము చేర్చుకోమని ఆప్షన్ ఇస్తే, అమ్మా నా అవయవల్లో ఏ వస్తువుని తీసుకో, నా శరీరంలో ఎంత బ్లడ్ ఉందో అంతవరకు తీసుకో, కానీ నా బిడ్డను బ్రతికించమని కాళ్ళు పట్టుకున్నా. కనికరం చూపించుకుంటా నా వల్ల కాదన్నది. సాకుల సులభలోకి టైం పెట్టుకుంటే ఇక్కడికి వచ్చినా కానీ బస్సు రాపోతే కట్లాడితే కాడే నీళ్ళు పడిపోయినాయి. కానీ నా భర్త కూడా ఏడ్చిండు. హాయా పోస్ట్ వచ్చింది, ఆమె కూడా ఏడ్చింది. ఏం చేయాలమ్మా, దేవుడే నమ్మ మాకు దిక్కన్నాం. కనీసం ఛార్జీకి డబ్బులు కూడా లేవు, కానీ 100 రూపాయలు మట్టుకు చేతిలో ఉండే, అంతకు మించి మా కాడికి ఏమీ లేవు. రూపాయి డబ్బు లేదు. నాగమణం ఏ వస్తువుని అవయవల్ల తీసుకోమన్నా కానీ నీ ఒంటి మీద నేను చేయి పెట్టినామని చెయ్యని సేదరించుకుంది. అలాంటి సమయంలో యేసయ్యా నా బిడ్డను బ్రతికించు, బ్లడ్ తీసుకోమన్న వస్తువు తీసుకోవాలన్న కాదు అన్నది కాబట్టి ప్రభా, గుంటూరు అని వెళ్ళాలని సిద్ధపడతాను. నీకు ఇష్టమైతేనేనాయా వస్తేనేమో తల్లి బిడ్డ క్షేమంగా రావటం, లేకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతా. నాకు తల్లిదండ్రులు లేరు, ఏ ఆపదలు ఆదుకునే వాళ్ళు లేరు. సేవకుని ప్రార్థనే నాకు ఆధారం అని నేను బ్రతికి వచ్చినాను ప్రభా, నీకు ఇష్టమైతేనే అన్న. అక్కడికి వెళ్ళినాక బస్సులో వాళ్ళు ఎవరు పట్టిన డబ్బులు లేవు ఎట్టారంటే, వాళ్ళు ఎట్టా ఆ ధరికి చేర్చారు. ఆట ఆయన 300 లేని మేము చేర్చుకోమన్నారు. తెల్లారుతుంది, బిడ్డను బ్రతికించుకోవాలి. ఎలా అంటే ఆట ఆయన కూడా 50 ఇస్తే చాలమని చేర్చుకున్నారు. ఆ సమయాన హాస్పిటల్లో డాక్టర్ ఎదురొచ్చి, మీకోసం మేము ఎదురు చూస్తున్నామమ్మా, నువ్వెవరో మాకు తెలియదు, నిద్రే లేదమ్మా మాకు, తెల్లని వస్త్రాలు కట్టుకొని వచ్చి మమ్మల్ని ఒకటే మనకి సరుతుండమ్మా, ఆయన ఎవరో మాకైతే తెలియదు, మేము దేవుని గుర్తెరిగిన వాళ్ళం అమ్మ నేను అన్నాను. అయితే రామ్మని ఎమ్మటే తీసుకెళ్ళి బ్లడ్ అక్కడికి బాగలే, అమ్మాయికి బ్లడ్ సరిపోద్ది అన్నారు. సరేలేనని ఆపరేషన్ చేస్తే దేవుడు చక్కని మగబిడ్డని ఇచ్చిండమ్మా. ఇచ్చినాక మరొక సాక్ష్యం, నాగమణి ప్రాణాపాయంలో ఉంది, బ్రతకదన్నారు. అప్పుడు మందిరం ఊడ్చుకోవటానికి శుక్రవారం ప్రార్థన, సేవకురాలు మందిరం చుట్టూరు కసి ఉంది. ఇంకా ఎవరో ఉండి మందిరం ప్రార్థనకు వచ్చేవాళ్ళు కానీ ఊడ్చేవాళ్ళు లేరమ్మా. అంటే సరేలయ్యా అని నేను మందిరం ఊడ్చుకోవటానికి తగిన దాన్ని కాదయని ఈ గుమ్మం కాడికి వచ్చి ప్రార్థన చేసుకొని, అయ్యా కీడే వచ్చునో మేలే వచ్చునో నాకైతే తెలియదు తండ్రి, నీ చిత్తమని మందిరం చీపురు ఊడ్చుకొని కసు ఊడ్చుకొని ఎప్పుడైతే రోజు వచ్చి ప్రార్థన చేసుకొని తెల్లవారుజామున ఇంత టైం అని లిమిట్ లేదు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు వచ్చి మందిరం కాడ ప్రార్థన చేసుకొని కసు ఊడ్చుకునేదాన్ని. కసు ఊడ్చుకొని ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు దేవుడు నా బిడ్డను స్వస్థపరిచిండమ్మా. ఎన్నో అపాయాల నుంచి తప్పించిండు రెండో బిడ్డని. కానీ మూడో బిడ్డకు అవకాశం వస్తే పెళ్ళే చేయలేదు, డబ్బులు లేవు, ఏమి ఇచ్చి శాతమని ఎగతాళి చేశారు. కానీ సేవకుని కాడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా. ప్రార్థన చేసుకుంటే నీకేం భయపడగాక, నీ బిడ్డకు మంచి కాపురం దొరికింది, మంచిగా వివాహం జరిగిద్దని సేవకుడే ప్రార్థన చేసింది. నా బిడ్డల ముగ్గురిని బ్రతికించి పోషించింది.
నా సేవకుడే. సేవకుడు లేకపోతే మేమేమయ్యేవాళ్ళమో, మా బ్రతుకులు ఏమయ్యాయో మాకే తెలియదు. ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క దయాభిక్షమే, సేవకుని యొక్క ప్రార్థనే. ఆయన తప్పితే మాకు ఇంకెవరు లేరు.